సార్ కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే స్థలం ఎంత పెద్దగా ఉన్నా సరే అది ప్రాపర్ లొకేషన్లో లేకపోతే దానికి విలువ ఉండదు. అంటే ఇక్కడ ప్రజలు లొకేషన్కి విలువిస్తున్నారా లేకపోతే స్థలానికి విలువిస్తున్నారా సార్? ఎందుకలా కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటారు ఆ స్థలాన్ని? నార్మల్ ఇది రెండింటికి ఇస్తారమ్మా. ఓకే. ఎందుకంటే లొకేషన్ లేకపోతే, లొకేషన్ కరెక్ట్ లేదా నీకు అప్రిషియేషన్ రాదు. ఓకే. ఓకే. ప్రాపర్టీ బాగపోతే డిప్రిషియేషన్ అయితే వాల్యూ పడిపోతుంది. డిఫరెన్స్ లొకేషన్కి ప్రాపర్టీకి అడిగావు అంతేనా? అవును సార్. సో లొకేషన్ ఇన్ఫాక్ట్ నా దృష్టిలో రెండు ఇంపార్టెంట్. ఓకే. లేదా ఏమవుతుందంటే రైట్ మ్యాన్ ఫర్ రాంగ్ జాబ్, రైట్ యాంకర్ ఫర్ రాంగ్ ఛానల్ ఆర్ రాంగ్ యాంకర్ ఫర్ రైట్ ఛానల్. ఓకే. అట్లా ఏంటంటే ప్రాపర్టీ బట్టి రెండు ఇంటర్ రిలేటెడ్. ఇట్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే. ఎందుకంటే ఇక్కడ బాగుతుంది ఇక్కడ ఎఫెక్ట్, ఇక్కడ బాగుతుంది ఇక్కడ ఎఫెక్ట్. సో రెండు నా ప్రకారం ఈక్వల్ ఎఫెక్ట్. సో ప్రాపర్టీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రాపర్టీలో మనం కంఫర్ట్ కావాలి. ఇల్లు ఎలా ఇప్పుడు బంజారా జూబ్లీ వెళ్తే ఒక బంగ్లా 100 కోట్లు 150 కోట్లు, ఒక రెసిడెన్షియల్ హౌస్ మా ఇంటికి అందుకు మా ఆఫీస్ దగ్గర ఉంది. ఒక బిల్డింగ్ మార్వాడి బిజినెస్ మ్యాన్ 100 కోట్లు పెట్టుకట్టు ఒకటే బిల్డింగ్ హాఫ్ ఏకర్ లో. 100 కోట్లు అంటే మాటలా? టాప్ ఆఫ్ ది టాప్ లొకేషన్. అవును సార్. నా అదృష్టం మా ఇంటికి 10 బిల్డింగ్ తర్వాత మా ఇల్లు ఉంది, 15 బిల్డింగ్ తర్వాత ఆఫీస్ ఉంది. సో అదేవిధంగా లొకేషన్ ఏంటంటే ఇప్పుడు లొకేషన్ ఏ నాలాలోనో ఏ గ్రేవ్యార్డ్ దగ్గర పెట్టారనుకోండి కొంటారా అసలు. సో అందుకని లొకేషన్ ఏం చూస్తారు? లొకేషన్ చుట్టూ ఏమున్నాయి, నాలాలు ఉన్నాయా, టెంపుల్స్ ఉన్నాయా, మసీదులు ఉన్నాయా. మసీదు కొంచెం తీసుకో, టెంపుల్ ఉన్న సౌండ్ వస్తూనే ఉంటుంది. అండ్ టెంపుల్ నీడ చర్చ్ టెంపుల్ ఇంటి మీద పడకూడదు అంటే. సో వాస్తు చూడనోడు ఏమీ లేదు. అవును సార్. సో అందుకని ఏంటంటే ఈ రెండింటి కూడా నేను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను.